హే గాయ్స్, దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ సండే రోజు స్టూడెంట్ కష్టాలు. అన్నీ కావాల్సిన వస్తువులని నీట్గా ప్యాక్ చేసుకుని బ్యాగ్లో పెట్టుకున్నాను. అలాగే లంచ్ కంప్లీట్ చేశాను. ఈరోజు మా అమ్మ వచ్చి వడలు చికెన్ చేసింది. తింటా ఉంటే మాత్రం కతక్కుంది టేస్ట్. మళ్ళీ మా ఫ్రెండ్కి కాల్ చేసినాను, రారా నాకు బస్ స్టాండ్లో డ్రాప్ చేద్దు అని. ఈ బస్సులు చూస్తే టైంకి రానే రావట్లే. ఎరా కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. ఏం చేయాలమ్మా, వెయిట్ తప్ప ఏం చేయలేము. మేము వెయిట్ చేస్తా ఉంటే మా తమ్ముడు చూసి బస్ స్టాండ్లో రానా జ్యూస్ తాగుదు ఫస్ట్ అన్నాడు. పోయి సరసరా జ్యూస్ తాగేసినా. ఎంత వెయిట్ చేసినా బస్సే రావట్లే. ఈ గ్యాప్లో వచ్చి ఒక రీల్ తీసుకున్నాము నేను మా ఫ్రెండ్స్. మళ్ళీ కొంతసేపు మా ఫ్రెండ్స్తో ఆడుకున్నాను. వీళ్ళతో ఉంటే నాకు టైమే తెలియదు అసలు. మా గ్రూప్లో ఈ వీడియో అందగాడు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత బస్సు వచ్చింది. బస్సు ఎక్కేసాను నేను. దీంట్లో సీట్లే ఖాళీగా లేవు కూర్చుందామని. సర్లే రైట్ సీట్లో చూద్దాము అనుకుంటే మాత్రం చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. నేను మా ఫ్రెండ్ అయితే కిటికీలోంచి దూరొచ్చినాము సీట్ కోసము. మేము బస్సు లోపల ఉన్నాము. బయట మా బస్సులో ఎక్కే వాళ్ళని చూస్తుంటే నా మైండ్లో ఒకటే రన్ అవుతోంది. ఆ ఫీలే వేరు మామ. ఇలా ఎవరికైనా జరిగిందో కామెంట్ చేయండి. బయట కొట్టుకుంటున్నారు, మేము మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాము. నాకు ఎలాగో విండో సీట్ దొరికింది. ఆడ నుంచి బయలుదేరిపోయి రూమ్కి రీచ్ అయిపోయినాను. సరే మామ, కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోయింది.